హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నల్ల ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ఈ నల్ల ఫ్రైని ట్రై చేస్తున్నానండి. ఇది చూడటానికి కేక్ లాగా స్మూత్గా భలే మెత్తగా ఉంది. దీన్ని హాట్ వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కడిగేసుకున్నాక చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు జారిపోతుందండి, చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో పీసులని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి కొద్దిగా వేగిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్లడ్ పీసెస్ని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ నల్ల ఫ్రైని ఈవెన్గా ఫ్రై చేసుకోవడం కోసం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయటం వల్ల పీసెస్ అనేవి ఈక్వల్గా కుక్ అవుతాయి. సో ఈ ఫ్రైని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ సాల్ట్ అంతా ఈ పీసెస్ పట్టేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా మనం ఒక పీస్ని కట్ చేసి చూసుకుందాం. చూడండి, లోపల కలర్ అంతా చేంజ్ అయిపోయింది. మనం ఫస్ట్ బ్లడ్ పీసెస్ తీసుకున్నప్పుడు ఏ కలర్లో ఉందో, ఇప్పుడు కుక్ అయినాక ఏ కలర్లో ఉందో మనకి వేరియేషన్ కనిపిస్తుంది కదండి. ఇలా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులో కొత్తిమీర, పుదీనాకు చల్లుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా చల్లుకొని ఫ్రై చేసుకోవాలి. మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ నల్ల ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.